డాక్టర్ గారు, వీర్య నష్టాన్ని నిరోధించడం ఎలా? వీర్య నష్టం, వీర్యం పోవడం. కొంతమంది చెప్తారంటే మేము చాలా అస్తమయం చేసామండి, ఎంతో వీర్యాన్ని కోల్పోయామండి అంటారు. కొంతమంది రోజుకి నేను 10 సార్లు పాల్గొన్నా అండి, ఎంతో వీర్యాన్ని కోల్పోయాను అంటుంటారు. కొంతమంది ఆ వీర్యం కోల్పోతే బలహీనపడిపోతారు. అసలు వీర్య నష్టము అనే మాట తప్పండి. ఎందుకంటే వీర్యం ఎంత పోయినా నష్టం కలగదు. ఆ వ్యక్తికి ఏ విధంగానూ ఆరోగ్యపరంగా కానీ లేదా ఆ వ్యక్తి బలానికి సంబంధించింది కానీ ఏమీ తేడా రాదు. రోజుకు 10 సార్లు సెక్స్లో పాల్గొన్నా, రోజు 10 సార్లు హస్తమయం చేసినా ఆ వ్యక్తికి కొద్దిగా కూడా నీరసం రాదు, కండరాలు క్షీణించవు, నరాలు వీక్ అవ్వు. ఇంకా అలాంటి వీర్య నష్టం ఏంటి? ఆ వర్డ్ తప్పు. వీర్యం పోగొట్టుకున్నాను, వీర్య నష్టం జరిగిపోయింది, అమ్మో నిద్రలో చాలా పోయింది అంటారు. ఏమీ లేదు. ఎంత వీర్యం పోయినా ఏమీ. మా నోట్లో నిరంతరం లాలాజలం ఊరుతుంటుందండి, నిరంతరం ఊరుతుంటుంది. అది అంతా మింగేస్తుంటాం, లేదా ఉమ్ముతుంటారు కొంతమంది. ఏం దాని గురించి ఎప్పుడైనా ఆలోచించాం మనం? ఏమైనా ఆలోచించామా ఎప్పుడైనా సరే? ఇంత నోట్లో లాలాజలం ఇంత ఎదిగిపోతుంటే, ఇంత తయారవుతుంది, ఎంత ఒకసారి బయటికి పోతుంది, ఇలా అయిపోతుంది, ఉమ్మేస్తున్నాం అని చేస్తున్నాం. మరి అప్పుడు ఎందుకు దాని గురించి ఆలోచించాం మనం? కేవలం వీర్యం గురించి అంటే లేనిపోయినన్ని మనసు తెలియకుండా దాని కొంచెం అపోహలు మనం పెంచుకున్నాం. వీర్యం పోయినట్టయితే మనిషి సెక్స్ పరంగా బలహీనమైపోతాడు, వీర్యం పోతే మనిషికి పిల్లలు పుట్టరు, వీర్యం పోతే మనిషికి ముఖంలో కాంతి పోతుంది, వీర్యం పోతే మనిషికి జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది, వీర్యం పోతే దృష్టి తగ్గిపోతుంది, వీర్యం పోతే కండాలు క్షీణిస్తాయి. ఇవన్నీ లేనిపోయిన చెత్త అభిప్రాయాలు, అపోహలు మాత్రమే కానీ నిజాలు కాదు. వీర్యం పోవడం వల్ల వీర్యం నష్టం అంటారు సార్, దానివల్ల ఎటువంటి అనర్థం కలగదు. ఏ రకం నీరసం రాదు, కండరాలు క్షీణించవు, దృష్టిలోపం రాదు, మెదడు క్షీణించదు, తెలివితేటలు తగ్గవు, ఏ రకం ఏమీ లేదు. అంతే వీర్య నష్టం గురించి ఎవరైనా రకరకాల విషయాలన్నీ అర్థం లేనివి. అంతే నష్టం లేదని ఆపుకోవడం ప్రయత్నం నిరోధించడం ఎలా అని అడిగారు ఈయన. నష్టం లేదానికి దాల్సింది ఇకండి, అదేం చేసి నిరోధించ వీల్లేదు. నిరోధించుకుంటే సెక్స్లో పాల్గొనకుండా ఉండాలి, లేకపోతే అస్తమయం చేయకుండా ఉండాలి, అంతే. ఇంక రెండోది లేదు. మందులే ఉండవు. అస్తమయం చేయ ఆపడం ఎందుకు? సెక్స్లో పాల్గొనడం ఉండడం ఎందుకు? పైగా చేయడం వల్ల లేని మనసును నిరోధించగల వాళ్ళ టెన్షన్ డెవలప్ న్యూరోటిక్ పర్సనాలిటీ అయిపోతాడు. పనికి రాకుండా, అర్థం లేకుండా, అనవసరంగా ఇంకా నిరంతరం అమ్మో వాడు ఇంత చేసుకుని సడన్గా రాత్రి తుసుకొని వీర్యం పడిపోతుంది. అరే నేను ఎంత కష్టపడి అస్తమయం చేయడం మానేశాను, సెక్స్లో పాల్గొనడం మానేశాను, ఆయన వీర్యం పోతుంది అనుకుంటే పోతుంది. అక్కడ తయారవుతుంది వీర్యకోశాలు. ఒక 26 ml కంటే దాచలేవు, పోవాల్సిందే. అది ఏదో సడన్గా పోవడం, లేదు వీర్యంతో కలిసిపోవడం, నీ యూరిన్తో కలిసిపోవడం, యూరిన్తో కలిసిపోతుంది, మూతంతో కలిసి వీర్యం బయట పోతుంది. అది తెలియదు చాలామందికి. పోతుంది. మనం లోపల అది దాచే ప్రశ్న లేదు. ఎంత దాచుకున్నా దాచుకునేది కుదిరేది కాదు. అది 26 ml కంటే 2 శుక్రకోశాలు అంటే ఒక్కొక్క శుక్రకోశంలో 13 ml కంటే ఎక్కువ ఉంటుంది దాంట్లో కెపాసిటీ. 13 mlతో అది నిండిపోతుంది. అది బయటపోవాల్సిందే, మూతంతో పోవాల్సిందే, లేదా నిద్రలు పోవాల్సిందే, ఏదో పోవాల్సిందే. అంచేత మూత్ర వీర్య నష్టాన్ని నిరోధించడం అనేది అర్థం లేనిది. ఎంత వీర్యం పోయినా ఏమీ అవ్వదు. దానికోసం ప్రయత్నం చేయడం, ఆలోచించడం, భయపడడం, బాధపడడం అనవసరం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.